నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు ఉన్నారు. ఆయనతో చర్చ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా 10 ఏళ్ల పాటు ఇక్కడ అధికారంలో ఉంది. అయితే వాళ్ళు అప్పుడప్పుడు ఒక డైలాగ్స్ వేస్తుంటారు, తెలంగాణను మళ్ళీ ఆంధ్రాలో కలుపుతారని. అది వర్కౌట్ కాలేదు. మళ్ళీ ఎన్నికల సందర్భంగా ఒక డైలాగ్ పెట్టారు, హైదరాబాద్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబోతున్నారు జూన్ 2 తర్వాత అని. దానికి కూడా తెలంగాణ ప్రజల నుంచి అసలు ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జాతీయ గీతం అంత్యశ్రీ రాసిన గీతాన్ని కీరవాణి మ్యూజిక్ ఇస్తుంటే దాన్ని ఆంధ్ర వాళ్ళు ఎలా చేస్తారు అన్నట్టు అది ఒక వివాదం చేసి బాగా చర్చ జరుగుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే సహజంగానే బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ, దాని పుట్టుకే తెలంగాణ వాదం అనేటువంటి బేస్ మీద ఏర్పడినటువంటి పార్టీ. గతంలో అనేక మంది తెలంగాణ రాగం ఎత్తుకున్నప్పటికీ కూడా ఎవరు తెలంగాణ సాధించలేకపోయారు. గతంలో చూసాం, చెన్నారెడ్డి గారు, అంతకుముందు ఆ తర్వాత కూడా కొంతమంది టైం కలిసి వచ్చింది. కొన్ని సందర్భాల్లో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా వాళ్ళకి పదవులు రానప్పుడల్లా తెలంగాణ వాదాన్ని అందుకున్నారు. అవును, పీజీఆర్ కూడా అప్పుడు సిఎల్పిలో చేశారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రత్యేక తెలంగాణ కోసం కొంతమందిని ఒక దీన్నే పంపించారు ఆయన. అవును. కానీ ఏ మాటకు ఆ మాట టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఉద్యమంలో సరే క్రెడిట్ ఆయనదా, మిగతా వాళ్ళదా, పార్టిసిపేట్ చేశారా, బలిదానాల అనేకమైనటువంటి చర్చలు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ అనేటువంటిది ఏర్పడింది. దాన్ని ఎవరు కాదనలేనటువంటి సత్యం. కలిసి వచ్చింది ఆయనకు, అంతే. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమా లేకపోతే దేశ ప్రయోజనాల కోసమా అని పైకి చెప్పుకున్నా కానీ ఇచ్చింది కాంగ్రెస్. అవును, ఇచ్చింది కాంగ్రెస్, తెచ్చింది బీఆర్ఎస్. దాంట్లో రెండో మాట లేదు. ఓకే. నిధులు నిధులు నియామకాలు అనేటువంటి ఒక స్లోగన్తో, అవును, ఆంధ్ర వాళ్ళు వచ్చి దోచుకొని పోతున్నారు మనల్ని అందరినీ అనేటువంటి ఒక స్లోగన్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. నేను ప్రతిసారి ఒకటే అడుగుతాను, దోచుకోబడినటువంటి రాష్ట్రం పేద రాష్ట్రంగా ఉంటుందా, దోచిన వాళ్ళ రాష్ట్రం పేద రాష్ట్రంగా ఉంటుందా? అవును. మీరేం చెప్పారు? ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని దోచుకున్నారని చెప్పేసి అసలు మీ పునాదే అది. అవును, అబద్ధాల మీద. మరి రెండు రాష్ట్రాలు విభజించిన తర్వాత ఏది సంపన్న రాష్ట్రం? దోచుకోబడిందని చెప్తున్నటువంటి తెలంగాణనేమో సంపన్న రాష్ట్రంగా అవతరించింది. అవును. దోచుకున్నారని చెప్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమో 14,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రారంభమైంది. అవును. అక్కడే ఆ వాదనలో ఉన్నటువంటి డొల్లతనం బయటపడ్డది. ఎందుకంటే ఆంధ్రాలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పొలాలు, పుట్రలు, ఆస్తులు అన్నీ అమ్ముకొని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టారే కానీ హైదరాబాద్ సంపదను ఏం కొల్లగొట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సరే, మనం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళటం అనవసరం. తెలంగాణ అనేటువంటిది ఏర్పడిపోయింది. కొన్నాళ్ల పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ బాపుగా పిలుచుకున్నారు ఎవరిని? కేసీఆర్ గారిని. అయితే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నేను చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు అక్కడే ఆగి ఉంటే, ముఖ్యమంత్రి పదవి అనేది ఆయన తీసుకోకుండా కేవలం తెలంగాణ తీసుకొచ్చాను, నా బాధ్యత అయిపోయిందని మహాత్మా గాంధీ లాగా కనుక ఆయన ఆగుంటే నిజంగానే తెలంగాణ ఉన్నన్నాళ్ళు ఆయన జాతిపితగా ఉండేవారు. అవును. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి రకరకాలైనటువంటి అవినీతి ఆరోపణల్లో ఇవాళ చూస్తున్నాం ఎన్ని రకాలుగా. విజిలెన్స్ రిపోర్ట్లే సార్, 3,336 రిపోర్ట్లకి అతిగతి లేనప్పుడు అలాంటి పాలన జరిగింది, ఫామ్ హౌస్ పాలన. సో చివరికి ఏమైపోయిందంటే ఆయన యొక్క ఇది రోజు రోజుకి తగ్గిపోయి ఇవాళ అధికారాన్ని కోల్పోయిన తర్వాత నువ్వు ఏం తెచ్చినా కూడా అది అయిపోయింది కదా, అది డైల్యూట్ అయిపోయింది కదా. అవును. అంటే పార్టీ పేరులోనే తెలంగాణ తీసేసి బీఆర్ఎస్ ప్రతి దానికి అవసరం దొరికినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి ట్రై చేస్తే ఆయన ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా తెలంగాణ వాదాన్ని ఎలా వాడుకున్నారనేది 2019లో కూడా బీఆర్ఎస్ పరిస్థితి టైట్గా ఉంది, కాంగ్రెస్ వస్తుందేమో అనేటువంటి ఫీలింగ్ వచ్చినప్పుడు ఆయనకు అనుకోకుండా వచ్చినటువంటి అవకాశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వచ్చేసి కాంగ్రెస్ తోటి లోపాయకారి పొత్తు పెట్టుకుంటాం అనేటువంటిది ఆయనకు కలిసి వచ్చింది. వెంటనే కవిత అరెస్ట్ జరిగినప్పుడు కూడా కనీసం నలుగురు రోడ్డు మీదకి రాలేదు. జాగృతి వాళ్ళు మొత్తం హైదరాబాద్ అంతా మేము తగలబడుతుంది అది ఇది అన్నారు. అదే నేను చెప్తున్నాను. సో అలాగా వచ్చినప్పుడు మళ్ళీ తెలంగాణ వాదాన్ని రెచ్చుకుంటే అదిగో చంద్రబాబు నాయుడు మన మీద పెత్తనం చేయడానికి వచ్చారన్న 2019లో వచ్చారు. మరి అదే వాళ్ళు కవితను అరెస్ట్ చేస్తే పట్టుమని 10 మంది కూడా ఎందుకు రాలేదు?
మీరు చెబితే లక్షలాదిగా రోడ్డు మీదకి వచ్చి రోజుల తరబడి దిగ్బంధనం చేసే దగ్గర నుంచి అవును నీ సొంత కూతుర్ని అరెస్ట్ చేస్తే అవును 10 మంది కూడా రానటువంటి పరిస్థితి అంటే దీనికి ఉదాహరణ నేను అంటే ఇంకో కంపారిజన్ చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు. ఉవ్వెత్తున ఆయన ఒక్క పిలిపిస్తే చాలు లక్షల మంది ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవారు. అవును. కానీ చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి అనేటువంటి ఒక రాజ్యాంగేతర శక్తి వచ్చిందని చెప్పి పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఇదే ఎన్టీ రామారావు అంత గొప్ప వ్యక్తి చైతన్య రథం వేసుకొని వెళ్తే ఆయనకు కూడా పట్టుమని 10 మంది రాలేదు ఆ రోజు. ఇదే లక్ష్మీపార్వతిని పెట్టుకొని వెళ్తే మొహం తిప్పుకొని వెళ్ళిపోయారు జనం. అంటే ఏంటంటే రాజకీయంగా మీరు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు రామారావు గారు అంత గొప్ప వ్యక్తి అయినా కానీ ఒక చిన్న పొరపాటుతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ మీరు కూడా ఇక్కడ పరిస్థితి కల్పించారు. కాబట్టి ఎక్కడ అవకాశం దొరికినా మళ్ళీ తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టడానికి చూస్తున్నారు. 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి, తెలంగాణ కళ అనేటువంటిది సాకారం అయిపోయింది. అంటే కేవలం దళితుడు రాసిన ఆ కవితను ఆ సాంగ్ని తొక్కి పెట్టేసి ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి ఇంపార్టెంట్ ఇస్తుంటే అంటే జనరల్గా ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే పాత భాషలన్నీ పోయి వీళ్ళు చెప్పే రీజన్ అది కదా, దళితుడు అని తొక్కి పెట్టేసారు. వాళ్ళేమన్నా వీళ్ళేమన్నా చూసే వాళ్ళకి మనకి న్యూట్రల్ పర్సన్స్గా కనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెరిపేసి తన మార్కు వేసుకోవాలనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అవును. ఇప్పుడు మొదట్లో తెలుగు తల్లి అని మాట అంటే ఇంత ఎత్తున ఎగిరిపడ్డారు కేసీఆర్ గారు. ఎవడి తల్లి, ఎక్కడ తల్లి, అందరికీ తల్లి ఎందుకు అవుద్ది, అసలు తల్లి ఎలా ఉంటుంది అన్నాడు. అన్న వ్యక్తి తెలంగాణ రాగానే తెలంగాణ తల్లి అని ఒక విగ్రహాన్ని తయారు చేశాడు, బతుకమ్మ చేతిలో పెట్టిస్తే కిరీటాలు పెట్టి. ఇప్పుడు ఈయన కిరీటం తీసేసి ఇంకొక తల్లిని తయారు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఒక జాతికి తల్లి అనేది ఆ జాతిని తల్లితో పోల్చుకోవటం అనేటువంటిది, ఆ సెంటిమెంట్ అనేటువంటిది మంచిదే, అది ఎవరు చేసినా. రేవంత్ రెడ్డి దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాడు. మీరేదైతే పాటను ప్రేమించారో అది ఉద్యమకాలం నాటి పాట. అవును. తెలంగాణ కళ సాకారం అయిన తర్వాత ఇంకో పాట పాడుకోవాలి కదా. అవును. సో పర్మనెంట్గా ఉండే సాంగ్ కదా ఇది. అందులో మీ జాతి బిడ్డ, మీ దళిత కవి ఎవరైతే ఉన్నారో అందశ్రీ అనే ఆయన వ్యక్తి అద్భుతంగా రాసినటువంటి పాటను తీసుకుంటే మీకేంటి అభ్యంతరం? అవును. పైగా మీ అభ్యంతరం దేనికి? అది అభ్యంతరం పెట్టలేరు కాబట్టి డైరెక్ట్గా కీరవాణి గారి పేరు చెప్పేసేసి ఆయన ఆంధ్రావాడు కాబట్టి ఆంధ్రావాడితో ఎలా చేస్తారు? ఇంకా గతం తవ్వితే మీరు కాంట్రాక్టులు ఇచ్చింది అందరికి ఎవరికి చెప్పండి? అవును. కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఏ పెద్ద ప్రాజెక్ట్ వరకు ఇచ్చింది ఆంధ్ర వాళ్ళకేగా. అవును. ఆ రోజు కనిపించలేదా? అవును. ఇవాళ సరే మీరు తెలంగాణ జాగృతి పేరు మీద కవిత గారు ఒక ఆర్గనైజేషన్ పెట్టి బ్రహ్మాండంగా బతుకమ్మలాడారు ప్రతి సంవత్సరం. అవును. దానికి ఒక గీతం రాయించారు. ఆ గీతం దాన్ని డైరెక్ట్ చేసింది ఎవరో తెలుసా? ఎవరు సార్? గౌతమ్ మీనన్ అని చెప్పేసి ఒక కేరళ డైరెక్టర్, పక్క రాష్ట్రం సినిమా డైరెక్టర్. ఓకే. కేరళకు సంబంధించిన, మనకి తెలంగాణకు సంబంధించిన. దానికి మ్యూజిక్ సమకూర్చింది ఏఆర్ రెహమాన్. ఓకే. ఆయన తమిళియన్. సో ఇక్కడ పర్వాలేదు, కేరళ తమిళ వాళ్ళు ఉండదు. కానీ 30 సంవత్సరాలుగా ఇదే హైదరాబాద్లో ఉంటూ అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు పొందినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తే మీకు అభ్యంతరం వచ్చిందా? ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. సార్ ఇక్కడ ఒకటి చెప్తే చిన్నజీయర్ స్వామి కూడా ఆంధ్రాతనే కదా, ఈయనే కాళ్ళ మీద పడుతుండే. తెలంగాణలో లేరా స్వాములు? అంటే అక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే స్వాములు, సన్యాసులు వీళ్ళందరూ ప్రాంతానికి అతీతులైనటువంటి వాళ్ళు. అంటే వాదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో కేసీఆర్కి తెలిసినట్టు ఎవరికి తెలియదు. కాబట్టి అవతల వాడిని బుకాయి చేసి నేను చెప్పిందే వేదం అంటాడు ఆయన. అస్సలు ఏడిపోయితే అందశ్రీ మీద ఏడిపోయి డైరెక్ట్ గా ఏడవలేక ఇలా ఇండైరెక్ట్ గా ఆయన అంటే మళ్ళీ దళిత సమాజం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని. ఎందుకంటే కవులు అందరూ కూడా మీరు ఈ కవులకి, కళాకారులు వీళ్ళందరూ కూడా కులాలకి, మతాలకి అతీతంగా చూడాల్సినటువంటి వాళ్ళు. ఆ విద్య అనేటువంటిది దైవదత్తంగా వచ్చేది, ఎవడో నేర్చుకుంటే వచ్చేది. వాళ్ళందరినీ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. వాళ్ళకి కులాలు, మతాలు, ప్రాంతాలు అంటగట్టటువంటి భావదారిద్ర్యం ఇంకోటి లేదు. సో అలాంటి భావదారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతోంది ఇవాళ బీఆర్ఎస్. ఇందాక మీరు అన్నట్టుగా మీ పార్టీలోనే తెలంగాణ లేదు. అవును.
మీరు మాది నేషనల్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ అని మార్చి ఇంకా సంకుచితత్వంతో వాళ్ళు తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అప్పుడేమన్నారు అంటే అవకాశవాదం. ఇప్పుడు మోడీ గారు చెప్పారంట సౌత్ ఇండియాలో ఇప్పుడు నార్త్ ఇండియాలో పనిచేయడానికి కొన్ని పార్టీలు ఉన్నాయి చీపురుతో ఓడ్చడానికి. ఇప్పుడు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ ఓటు చీల్చాలంటే బీఆర్ఎస్ పేరుతో తిరగాలి. ఇంకా లోతులోకి వెళ్తే అవన్నీ చాలా ఉన్నాయి. అవును. కాబట్టి ఏంటంటే మీరు 10 సంవత్సరాలు పాలించిన తర్వాత ఆ రోజునే ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళే. అవును. వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చినా వాళ్ళకి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అన్నాడు ఈయన అని. మరి వాళ్ళ మళ్ళీ ఆంధ్ర ఓడంటే జనాలు నవ్విపోతారు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా అంత సీనియర్ నాయకుడు మాట్లాడటం, వాళ్ళ పార్టీ మాట్లాడటం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇలా మాట్లాడితే వాళ్ళే ప్రజల్లో పల్సనవుతారు.